మహిళల సంరక్షణ చట్టాల దుర్వినియోగం కారణంగా దేశవ్యాప్తంగా పురుషుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఏపీ సేవ్ ఇండియా ఫ్యామిలీ ప్రతినిధి పి మధుసూదన్ రాజు అన్నారు. దీనిపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఈ నెల 19న నిరసనలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన విశాఖ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మహిళల వేధింపుల వలన అతుల్ సుభాష్, పునీత్ ఖురానా, మానవ్ శర్మ వంటి వారి ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయని మధుసూదన్ రాజు తెలిపారు. ఈ సంఘటనలతో దేశంలో పెరుగుతున్న జీవిత భాగస్వాముల అశాంతి, లింగ ఆధారిత చట్టాల దుర్వినియోగం వెల్లడవుతోందన్నారు. ముఖ్యంగా వరకట్నం, అత్యాచారాలకు సంబంధించిన చట్టాల దుర్వినియోగం ఆందోళనకరంగా మారిందన్నారు. ప్రతీకారం, దోపిడీ మార్గంగా తరచుగా తప్పుడు కేసులు పురుషులపై మహిళలు నమోదు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశంలో సగటున ప్రతి 4.5 నిమిషాలకు ఒక పురుషుడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అన్నారు. ఢిల్లీలో నిరసనల సందర్భంగా స్త్రీ సంరక్షణ చట్టాల దుర్వినియోగం, పురుషులపై రోజురోజుకి పెరుగుతున్న గృహహింస, తప్పుడు కుటుంబ కేసుల వల్ల పెరుగుతున్న పురుష ఆత్మహత్యలు, క్షీణిస్తున్న పురుషుల మానసిక, శారీరక, ఆర్థిక ఆరోగ్యాలపై అవగాహన కల్పిస్తామని ఆయన తెలియజేశారు. నమస్కారం అండి. మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు మధుసూదన్ రాజు. నేను ఇక్కడ సేవ్ ఫ్యామిలీ హార్మనీ అని మగవాళ్ళ కోసం రక్షణగా ఏర్పడిన సంస్థ 2008 నుంచి దానికి ప్రెసిడెంట్గా ఉన్నాను. మా తాలూకా మెయిన్ మోటో ఏంటంటే ఈ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో చాలామంది సఫర్ అవుతున్నారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దానికి సంబంధించింది లీగల్గా అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఒక ఎన్జిఓ ఫ్రీగా ఎవరైతే విక్టిమ్స్ ఎవరైతే వీక్లీ మీటింగ్స్ వస్తున్నారో వాళ్ళందరికీ సపోర్ట్ చేయడం మా తాలూకా మెయిన్ ఉద్దేశం అండి. సో ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ చట్టాల్లో లింగ వివక్ష అన్నది చూపెడుతున్నారు. అంటే స్త్రీకి ఒక రూలు, జెంట్కి ఒక రూలు అన్నది చూపెడుతున్నారు. సో దానివల్ల అతుల్ సుభాష్ మీకు చాలామంది చూసే ఉంటారు. రీసెంట్గా ముస్కాన్ అని ఒక అమ్మాయి బ్లూ డ్రమ్లో ముక్కలుగా చేసి చంపేయడం వల్ల వాళ్ళ హస్బెండ్ని నేవీ ఆఫీసరు. సో ఇటువంటి నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సూసైడ్, అది మ్యారీడ్ మ్యాన్ చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. వీటికి సంబంధించి ఇటువంటి బయాస్డ్ సంబంధించి ఈ లింగ వివక్ష చూపెట్టడం వల్ల మేము ఢిల్లీలో ఏప్రిల్ 19ని జంతర్ మంతర్లో సత్యాగ్రహ చేయడానికి తలపెట్టామండి. మా నిరసన వ్యక్తం చేయడానికి త్రూఅవుట్ ఇండియా నుంచి మా చాప్టర్, మిగతా చాప్టర్లు, అలాగే 40 ఎన్జిఓస్ త్రూఅవుట్ ఇండియా అందరం కలిపి కండక్ట్ చేస్తున్నటువంటిది ఈ ప్రోగ్రాము. ఏప్రిల్ 19 జంతర్ మంతర్ న్యూఢిల్లీలో. ఈరోజు సేమ్ ప్రెస్ మీట్ త్రూఅవుట్ ఇండియా అంతా కూడా టోటల్గా 40కి పైగా ఎన్జిఓస్ ఈరోజు సేమ్ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మన వైజాగ్లో, ఏపీ తరఫు నుంచి మన వైజాగ్లో మనం కండక్ట్ చేస్తున్నాం. సేఫ్ మెయిన్ మోటో ఏంటంటే ఏవైతే చట్టాలు ఉన్నాయో అది ఎవరికి చుట్టం కాదు, సరిసమానంగా చూడమంటున్నాం. ఎందుకంటే ఈరోజు మ్యారీడ్ మ్యాన్ ఎవ్రీ 9 మినిట్స్కి ఒక మ్యారీడ్ మ్యాన్ చనిపోతున్నాడు. ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ చూసుకున్నట్టయితే ఆ వివరాలన్నీ మీకే తెలుస్తుంది. సో ఇటువంటి లింగ వివక్ష లేకుండా ఎవరైతే ఉన్నారో మ్యారీడ్ మ్యాన్కి సమన్యాయం చేయడానికి మేము సత్యాగ్రహ తలపెట్టామండి. ఏప్రిల్ 19 జంతర్ మంతర్ న్యూఢిల్లీ. ఇది మా తాలూకా మెయిన్ మోటో.